వెళ్తా అమ్మ దగ్గరికి వెళ్తా వెళ్ళిపోతా తీసేసిన ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవ్వరూ లేదు సార్. ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. కారు తీసుకున్నాడు సార్ మా ఆయన. తీసుకుంటే అతనికి లీజుకి ఇస్తే అతను 40,000 నెలకి లీజుకి ఇచ్చాడు సార్. అతను డబ్బులు కొట్టకపోవడంతో 10 రోజులు పోయిన తర్వాత 25,000 ఇచ్చాడు సార్. ఉన్న అమౌంట్ ఇవ్వలేదు. అలాగని అతను వెళ్ళి పత్తిపాల్లో వేరొకరి దగ్గర తాకట్టు పెడితే డబ్బులు కొట్టలేదు. అలాగని 1 మంత్ పేమెంట్ చేయలేదు. 2వ మంత్ పేమెంట్ ఎలా చేస్తాడు అలాగని అబ్బాయి GPS ద్వారా వెళ్ళి బండి తెస్తాడు సార్. జనవరిలో జరిగింది సార్. మన 26 జనవరిలో జరిగింది సార్. ఈ రోజు నైట్ తెచ్చాడు సార్ బండి. తెల్లవారుజామున 4:03 ఆ టైంకి తెచ్చాడు. ఆ రోజు సార్ జనవరి తెస్తేని ఆ రోజు నైట్ బండి తెచ్చిన వెంటనే దొడ్డుగుల్లో పెడేసి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడికి వచ్చి ఆ రోజు ఉదయం తెల్లారితే ఉదయం అనగా పని చేసుకొని నైట్ బోర్ల కోసం తోటలో జనాలు ఉన్నారు సార్. రోజు నైట్ కూడా 20 మంది ఉన్నారు సార్. పని చేసుకుంటే ఇంకా పని అయిపోగానే తోటలోకి ఇంటికి వచ్చేసి స్నానం గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నాడంట. అబ్బాయి కూర్చున్నాడంట. నేను లేను సార్. అత్తగారు కానీ లేరు, మామయ్య గారు ఉన్నారు ఇక్కడే. ఎవరు లేరు సార్. అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఆ రోజు అయితే జరగడంతో స్నానం చేస్తే 5గురు వచ్చారు సార్. డైరెక్ట్గా ఇంట్లోకి పోయి కాలర్ పట్టుకొని ఎక్కడి నుంచి అయితే కూర తెస్తారో వాళ్ళు సార్, ఆ ఊరోళ్ళు ఎవరో అయితే కాలర్ పట్టుకొని అలాగా తీసుకెళ్ళిపోయారండి సార్. కూర అబ్జెప్తా మా ఆయన అన్నాడంట కూర తెచ్చి మీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనకండి అన్నాడంట సార్. లేదు జనవరిలోనే జరిగింది. జనవరిలోనే సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళతో ఏమన్నా మళ్ళీ గొడవలు కానీ ఫోన్లు కానీ ఒక 3 months లో టైం పట్టింది కానీ కూర రావడానికి మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. ఇంకేమున్నది మరి దాని మీద గొడవ తప్ప ఇంకేమీ లేదు సార్. అనుమానం ఏమీ లేదు. ఇంకా ఆ గొడవలే సార్. వాళ్ళు అనుమానించగలమా అంటే అలాగని చెప్పలేను సార్. ఇంకా అప్పటికాంచి ఇప్పటికి ఏమీ అడవాడు చేయలేదు సార్. తర్వాత ఒకటి కూర రాకముందు అత్తయ్య ఒక్కరితో ఇక్కడ పని చేసుకుంటాం సార్. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి ఆ గొడవల్లోనే సార్ అనుమానించున్నది. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చి గణేష్ తోటలోనే పని చేస్తున్నాడు సార్. ఇద్దరు వచ్చారని సార్. ఫేస్కి మాస్కులు కడేసుకొని మరి వాళ్ళు కారుకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అన్నది అది చిన్న అనుమానం సార్. ఇంకా 3 నెలల తర్వాత కారు సెటిల్ అయిపోయింది. మా కారు మా ఇంటికి వస్తుంది. కారు వేరొకరికి కంటిన్యూ ఇచ్చేసాం. అయిపోయింది, క్లోజ్ సార్. 900+ companies, 7.89 lakh per annum average CTC, 100% placements. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుని పాప జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసులో ప్లాన్ బి స్టార్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్లాన్ బిలో పోలీసుల ముందున్న ఆప్షన్స్ ఏంటో తెలుసా? ఏ కోణాల్లో ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో తెలుసా? ఏ అంశాలు ఇప్పుడు పోలీసుల ముందు ఉన్నాయో తెలుసా? ప్లాన్ బిలో పోలీసుల ముందున్న ది వెరీ ఫస్ట్ ఆప్షన్ కిడ్నాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. 2వ పాయింట్, తెలిసిన వాళ్లే ఈ పని చేస్తుంటారు అనే అనుమానం పోలీసుల ముందు క్లియర్గా కనిపిస్తోంది. ఇక 3వది, సాధారణంగా పరిచయం ఉన్న వాళ్ళ వెంటనే చిన్నారుడు వెళుతూ ఉంటారు. ఆ ఛాన్స్ కూడా ప్రస్తుతం ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇక 4వది, కేసులో కీలకంగా మారింది చిన్నారి తల్లి భవానీ స్టేట్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు 5వ పాయింట్, జనవరిలో కారు విషయంలో చిన్నారి తండ్రికి గొడవ జరిగింది. ఇది నేనంటున్న మాట కాదు, ఆ చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి స్వయంగా చెప్పుకొచ్చిన మాట ఇది. 5గురు వచ్చారు, తన భర్తని చంపేస్తాను అని చెప్పి బెదిరించారు అంటూ చిన్నారి తల్లి భవానీ మాట్లాడుకొచ్చారు. ఇక 7వ పాయింట్ అత్యంత కీలకమైన పాయింట్ ఇది. ఇదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కీలకం కాబోతుంది.
ఆ కీలకమైన పాయింట్ ఏంటో తెలుసా? 7వది చాలా కీలకమైన పాయింట్. బెదిరింపులకు దిగిన కొద్ది రోజులకి మాస్కులతో చిన్నారి ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు 2 దుండగులు. లెట్ మీ రిపీట్ దాట్. బెదిరింపులకు దిగిన కొద్ది రోజులకి మాస్కులతో చిన్నారి ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు 2 దుండగులు. ఇక 8వది. ఈ పాయింట్, ఈ డెవలప్మెంట్ తర్వాతే కీలకంగా మారింది. కారు కోసం గొడవ పెట్టుకున్నారు ఆ వ్యక్తులు. దీంతో ప్లాన్ ప్రకారం చిన్నారిని ఏమైనా చేసి ఉండొచ్చు అనే అనుమానం కూడా ప్రస్తుతం బలపడుతుంది. ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. గొడవ పెట్టుకున్న వాళ్ళను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికీ ఆ పేర్లు కూడా తల్లి చెప్పుకొచ్చింది. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా. లెట్ మీ రిపీట్. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా గొడవ పెట్టుకున్నారు, వాళ్ళ కాన్వర్సేషన్స్ ఏంటి, వీటన్నిటి మీద కూడా పోలీసులు ఫోకస్ చేశారు. పాప కుటుంబ సభ్యులు, బంధువుల కాల్ డేటాపై పోలీసులు ఫోకస్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. పాప కనిపించకుండా పోయిన మొదటి 2-3 గంటల్లో అసలేం జరిగింది, ఆ 2-3 గంటల్లో అసలేం జరిగింది, గ్రామ పరిధిలో ఉన్న సీసీ ఫుటేజ్లో పాప ఆనవాళ్లు ఎందుకు దొరకట్లేదు, 6 రోజులు అవుతున్నా దొరకలేదు పాప ఆచూకీ. ఈ నేపథ్యంలోనే పోలీసుల అనుమానం ఇంకా బలపడుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా అనుమానం ఇంకా బలం పుంజుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కటి, ఆ పాప, ఆ కుక్క, ఆ పెంపుడు కుక్క, ఆ 2 వెళ్ళిన తర్వాత, ఒక చోటుకు వెళ్ళిన తర్వాత పాప అక్కడి నుంచి మాయమైపోయింది. 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. కానీ మీరు గుర్తుంచుంటుంటే కనుక ఆ కుక్కకి గాయాలున్నాయి, బక్క చిక్కుకుపోయింది. అంటే అంతవరకు వెళ్ళిన తర్వాత ఆ పాపను ఎవరైనా కిడ్నాప్ చేసి కుక్కను బాగా దాడి చేసి ఆ తర్వాత పాపను ఎత్తుకుపోయారా? ఇది కీలకంగా మారుతుంది ఇన్వెస్టిగేషన్లో. ఇదే అంశానికి సంబంధించి పాప తల్లి రియాక్ట్ అయింది. ఆ పాప తల్లి ఏమంటుంది, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎవరెవరి మీద అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఆమె మాటల్లోనే విందాం. ఎవరూ లేదు సార్. ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. కారు తీసుకున్నాడు సార్ మా ఆయన. తీసుకుంటే అతనికి లీజుకి ఇస్తే అతను 40,000 నెలకి లీజుకి ఇచ్చాడు సార్. అతను డబ్బులు కొట్టకపోవడంతో 10 రోజులు పోయిన తర్వాత 25,000 ఇచ్చాడు సార్. ఉన్న అమౌంట్ ఇవ్వలేదు. అలాగని అతను వెళ్ళి పత్తిపాల్లో వేరొకరి దగ్గర తాకట్టు పెడితే డబ్బులు కొట్టలేదు. అలాగని 1 మంత్ పేమెంటే చేయలేదు, 2వ మంత్ పేమెంట్ ఎలా చేస్తాడు. అలాగని ఈ అబ్బాయి జీపీఎస్ ద్వారా వెళ్ళి బండి తెస్తాడు సార్. ఎన్ని రోజులు అవుతుంది జరిగింది? జనవరిలో జరిగింది సార్. మన 26 జనవరిలో జరిగింది సార్. ఈ రోజు నైట్ తెచ్చాడు సార్ బండి. తెల్లవారుజామున 4-3 టైంకి తెచ్చాడు. ఆ రోజు సార్ జనవరి తెస్తేని ఆ రోజు నైట్ బండి తెచ్చిన వెంటనే దొడ్డుగుల్లో పెడేసి అబ్బాయి ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడికి వచ్చి ఆ రోజు తెల్లారితే ఉదయం అనగా పని చేసుకొని నైట్ బోర్ల కోసం తోటలో జనాలు ఉన్నారు సార్. ఆ రోజు నైట్ కూడా 20 మంది ఉన్నారు సార్. పని చేసుకుంటే ఇంకా పని అయిపోగానే తోటలోకి ఇంటికి వచ్చేసి స్నానం గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నాడంట. అబ్బాయి కూర్చున్నాడంట. నేను లేను సార్, అత్తగారు కానీ లేరు, మామయ్య గారు ఉన్నారు ఇక్కడే, ఎవరు లేరు సార్. అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఆ రోజు అయితే జరగడంతో స్నానం 5 వచ్చారు సార్. డైరెక్ట్గా ఇంట్లోకి పోయి కాలర్ పట్టుకొని ఎక్కడి నుంచి అయితే కూర తెస్తారో వాళ్ళు సార్, ఆ ఊరోళ్ళు ఎవరో అయితే కాలర్ పట్టుకొని అలాగా తీసుకెళ్ళిపోయారండి సార్. కూర అబ్జెప్తా మా ఆయన అన్నాడంట, కూర తెచ్చి మీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనకండి అన్నాడంట సార్. లేదు, జనవరిలోనే జరిగింది. జనవరిలోనే సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాళ్ళతో ఏమన్నా మళ్ళీ గొడవలు కానీ ఫోన్లు కానీ? ఒక 3 months టైం పట్టింది కానీ కూర రావడానికి మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. ఇంకేమున్నది మరి దాని మీద ఆ గొడవ తప్ప ఇంకేమీ లేదు? లేదు సార్, అనుమానం ఏమీ లేదు. ఇంకా ఆ గొడవలేదు సార్. అనుమానించగలమా అంటే అలాగని చెప్పలేము సార్. ఇంకా అప్పటికాంచి ఇప్పటికి ఏమీ అడవాడు చేయలేదు సార్. తర్వాత ఒకటి కారు రాకముందు అత్తయ్య ఒక్కరితో ఇక్కడ పని చేసుకుంటాం సార్. 2 వచ్చారు సార్. 2 వచ్చి ఆ కారు ఆ గొడవల్లోనే సార్ అనుమానించున్నది. 2 వచ్చారు సార్. 2 వచ్చి గణేష్ తోటలోనే పని చేస్తున్నాడు సార్. 2 వచ్చారని సార్ ఫేస్కి మాస్కులు కడేసుకొని. మరి వాళ్ళు కారుకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ అన్నది అది చిన్న అనుమానం సార్. ఇంకా 3 నెలల తర్వాత కారు సెటిల్ అయిపోయింది. మా కారు మా ఇంటికి వస్తుంది. కారు వేరొకరికి కంటిన్యూ ఇచ్చేసాం, అయిపోయింది, క్లోజ్ సార్. ఆల్రైట్, అది ఆ తల్లి చెబుతోంది. గొడవలు కారు విషయంలో ఉన్నాయి. 5-6 వచ్చారు, ఆ ఊరు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం 2 వచ్చారు, ముఖానికి మాస్కులు వేసుకొని
అనుమానంగా తచ్చాడుతూ కనిపించారనేది ఆ తల్లి చెప్తున్న మాట. ప్రస్తుతం అన్ని కోణాలు కూడా ప్రస్తుతం